ॐ पुराणानि साक्षात् धर्मचक्र प्रवर्तनम् ज्ञानदीपं प्रज्वलयेत् भारतीय धर्म विकास। శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణమి అనగానే సాధారణంగా గురువులను విశేషంగా ఆరాధన చేసేటువంటి పర్వదినంగా చెప్పుకుంటాం. దీన్నే గురు పౌర్ణమి అంటాం. గురు పౌర్ణమి అనేటువంటిది నిజానికి వ్యాసుని యొక్క జననానికి సంబంధించినటువంటి పర్వదినం. తప్పనిసరిగా వ్యాస పౌర్ణమి కాబట్టి ఇది గురు పౌర్ణమి నాడు వ్యాసుల వారి యొక్క దివ్యమైనటువంటి చరిత్ర తెలుసుకోవడం, ఆయన భారతదేశానికి చేసినటువంటి మహోపకారాన్ని తలుచుకోవడం అనేటువంటిది చాలా ఆవశ్యకము. ప్రతి ఒక్కళ్ళము కూడా వ్యాసుల వారి యొక్క చరిత్రను తెలుసుకుని ఆయనకి నమస్కరించాలి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుల వారిని తలుచుకునేటప్పుడు మనం ప్రార్థనా శ్లోకంగా చెబుతాం. అసలు వ్యాసుల వారు సాక్షాత్ ఆది మహావిష్ణువు యొక్క స్వరూపమే. అందుకే వ్యాసాయ విష్ణురూపాయ అన్నారు. నిజానికి వ్యాసుల వారు పూర్వజన్మలో అపాంతరతముడు అనేటువంటి ఒక మహాపురుషుడు. ఆది మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుని యొక్క ముఖముల నుండి వేదములు ఉద్భవించాయి. అనంతములైనటువంటి వేదముల యొక్క స్వరూపాన్ని తిలకించినటువంటి ఆది మహావిష్ణువు వీటిని పరిష్కరించడానికి, వీటిని వ్యాసీకరించడానికి ఒక మహాపురుషుడు అవసరం ఉన్నది అని విష్ణువు యొక్క హృదయంలో తలచాడు. ఎప్పుడైతే ఆది మహావిష్ణువు హృదయంలో ఒక మహాపురుషుడు ఆవిర్భవించాలని ఆయన సంకల్పించారో, ఆయన సంకల్పానుసారము ఆది మహావిష్ణువు యొక్క హృదయం నుండి ఒక మహాపురుషుడు ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. ఆయనే అపాంతరతముడు. వినయంతో నమస్కారం చేశాడు ఆది మహావిష్ణువుకి. విష్ణువు, ఓ మహాపురుష, నీ యొక్క జన్మకు ఒక ప్రత్యేకత ఉన్నదయ్యా. ఏ వేదములైతే బ్రహ్మదేవుని యొక్క ముఖము నుండి వెలువడ్డాయో ఈ అనంతములైనటువంటి వేదములను పరిష్కరించి వ్యాసీకరించవలసినటువంటి బాధ్యత నీదయ్యా అని. తద్వారా తత్సంబంధమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తిని కూడా ఆ అపాంతరతముడికి ఆది మహావిష్ణువు ప్రసాదించాడు. అంతేకాకుండా ప్రతి మన్వంతరంలోనూ నీవు జన్మించి ఈ వేదముల యొక్క స్వరూపాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా, మహాపండితులు జ్ఞానులు కూడా తెలుసుకోవడానికి కష్టమైనటువంటి ఈ వేదములను వ్యాసీకరించి వారికి అందించవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా అని ప్రతి మన్వంతరంలోనూ ఆయన జన్మించే విధంగా అనుగ్రహించాడు ఆది మహావిష్ణువు. కాబట్టి సమస్తమైనటువంటి మన్వంతరాల్లోనూ వ్యాసుల వారు జన్మిస్తూ ఉన్నారు. ఆ వ్యాసుల యొక్క ఈ మన్వంతరంలో పరాశరాత్మజుడుగా వ్యాసుల వారు జన్మించారు. అందుకే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని వ్యాసుల వారిని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. వ్యాసుల వారు జన్మించడానికి
ప్రధానమైనటువంటి ఘట్టం ఏది అంటే, పరాశర మహర్షి తీర్థయాత్ర చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఆయన యమునా నదీ తీరానికి బయలుదేరి వచ్చారు. అక్కడ సత్యవతి అనేటువంటి ఒక అత్యంత అపురూప సౌందర్యవతి మత్స్యకన్య పడవ నడుపుతూ ఉన్నది. ఈయన పడవలో కూర్చున్నాడు. సత్యవతి కేసు చూశాడు. చూస్తే దైవము యొక్క ప్రేరణ చేత అతని మనస్సులో ఆ సత్యవతిని పొందాలి అనేటువంటి కోరిక కలిగింది. అంతటి పరాశర మహర్షికి ఒక పడవ నడిపేటువంటి ఆమె యందు అనురక్తి కలగడం అంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దైవయోగము చేత కొన్ని ఘట్టాలు అలా జరిగిపోతూ ఉంటాయి. చూచిన తర్వాత ఆయన మనస్సులో ఉన్నటువంటి మాటను ఆ సత్యవతీదేవికి తెలియజేశాడు. ఆవిడన్నది, అయ్యా మహాత్మా, నేను కన్యను. ఏ కన్య అయినా వచ్చి నాకు నువ్వు భార్యవికా, నీ పొందు నేను కోరుతున్నాను అంటే కన్యత్వాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా మహాత్మా? మీకు తెలియంది కాదు కదా. మరియు నా శరీరము నుంచి పొలుసు వాసన వేస్తూ ఉన్నది, దుర్గంధం. ఈ దుర్గంధాన్ని ఎవరైనా భరించగలరా? కాబట్టి ఈ రెండు కారణాల చేత మీ యొక్క కోరికను నేను మన్నించలేకపోతున్నాను అన్నది. పరాశరులు అంటారు, ఇదిగో నీవు నాతో చేరడం వల్ల నీ కన్యత్వానికి వచ్చినటువంటి భంగం లేదు. నీ కన్యత్వము చెడకుండా నేను వరాన్నిస్తున్నాను. రెండవది, ఏ దుర్గంధమైతే నీ దగ్గర నుంచి వస్తున్నదన్నావో ఆ దుర్గంధము సుగంధముగా ఒక యోజన దూరం, నువ్వు ఎక్కడ నిలబడినా ఒక యోజన దూరం సుగంధమయమైనటువంటి సువాసనను వెదజల్లేటువంటి శరీరాన్ని కలిగే ఉండేలాగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆవిడ సందేహములు రెండు తీర్చి ఆమె కన్యత్వం చెడకుండా ఆమె యోజనగంధిగా, ఒక యోజన దూరం ఆమె యొక్క సుగంధం వెదజల్లే విధంగా యోజనగంధిగా వరాన్నిచ్చాడు పట్టపగలు. అప్పుడు పరాశరుడు మొత్తం ఆ ప్రదేశాన్నంతటినీ కూడా చీకటిమయంగా చేసి ఆ పడవనే ఒక మహాద్వీపంగా చేసి సకల సౌకర్యాలు ఉండే విధంగా ఆమెను క్రీడించాడు. తత్కారణం చేత సద్యోఫలంగా వ్యాస భగవానుడు ఉదయించాడు. వ్యాస భగవానుడు ఎప్పుడైతే ఉదయించాడో ఆయన దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి రూపంలో ఉన్నాడు. జింక చర్మాన్ని ధరించాడు, యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు, దండకమండలాలు ధరించి ఉన్నాడు. రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు పరాశరునికి, సత్యవతీదేవికి. ఆయన వచ్చినటువంటి పరాశరుడు వచ్చినటువంటి పని అయిపోయింది. ఆయనకి ఇంక వాళ్ళతో ఏం సంబంధం లేదు. వెంటనే పరాశరుడు తనంతా తాను వెళ్ళిపోయాడు. వ్యాసుల వారు సత్యవతీదేవి తల్లికి నమస్కారం చేసి, అమ్మా నాకు సెలవిప్పించు, నేను వెళ్ళిపోతున్నాను. నీకు ఎప్పుడైనా నాతో పని ఉంటే ఒక్కసారి నన్ను తలుచుకుంటే అమ్మా నీ దగ్గరికి నేను వచ్చి నువ్వు ఏది కోరితే ఆ పని నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను అని తల్లి అయినటువంటి సత్యవతికి నమస్కారం చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనంతరము సత్యవతీదేవి కురు మహారాజు అయినటువంటి శంతన మహారాజుని వివాహమాడి. శంతన మహారాజు పూర్వం గంగాదేవితో ఆయన ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆయన పేరే గాంగేయుడు. ఆయనే భీష్మాచార్యులు వారు. ఇదిలా ఉండగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి శంతన మహారాజు ఈ సత్యవతీదేవిని చూచాడు. చూచి పరిణయమాడాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. తాను వృద్ధుడు, పరిణయమాడాలనేటువంటి కోరికను తెలియజేశాడు. వెంటనే సత్యవతీదేవి యొక్క తండ్రి అయినటువంటి దాసమహారాజు ఆయన నా కుమార్తె గర్భాన జన్మించినటువంటి సంతానానికి రాజ్యం ఇస్తానంటే, మహారాజా శంతన రాజా నా యొక్క కుమార్తె నీకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు అన్నాడు. తత్పూర్వమే అతనికి మహాశక్తి సమన్వితుడైనటువంటి కుమారుడున్నాడు. అతన్ని కాదని పుట్టబోయేటువంటి ఈ సత్యవతీదేవి యొక్క పుత్రులకు రాజ్యం ఎలా ఇవ్వడము అనేటువంటి బాధలో ఉన్నటువంటి తరుణంలో
విషయాన్ని తెలుసుకున్నటువంటి గాంగేయుడు తండ్రి యొక్క మనోభీష్టాన్ని తెలుసుకున్నటువంటి వాడే మనసులో ఉన్న కోరిక తెలిసి ప్రతిజ్ఞ చేశాడు. నేను జీవితాంతము బ్రహ్మచర్యాన్ని వహిస్తాను, రాజ్యభారాన్ని ఏనాడు రాజ్యాభిషిక్తుని అయ్యి రాజ్య పరిపాలన చెయ్యను అని ఈ 2 నియమాలు పెట్టుకుని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ గాంగేయుడు భీష్ముడుగా కీర్తిగాంచాడు. శంతన మహారాజుకు సత్యవతికి 2 పుత్రులు కలిగారు. అందులో మొదటివాడు చిత్రాంగదుడు, రెండవ వాడు విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వరాజుతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక విచిత్రవీరుడికి గాంగేయుడు అయినటువంటి భీష్ముడు కాశీరాజపుత్రికలైనటువంటి అంబికా అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. దురదృష్టం ఏమిటంటే ఇతనికి కూడా సంతానం లేకుండానే ఆయన కూడా పరంపదించాడు. కాబట్టి ఈ రోజున కురువంశము లేనటువంటి స్థితి ఏర్పడింది. సత్యవతీదేవి ఆచార్యుల వారితో, భీష్మ, కురువంశము ఇప్పటితో ఆగిపోతోందయ్యా, కురువంశము నిలబడాలి అంటే సత్సంతానం కావాలి, కాబట్టి అంబికా అంబాలికలకు సంతానం కలిగేటువంటి మార్గం చెప్పమని అడుగుతాడు. ఆయన అంటాడు, అమ్మా, నేను దీక్ష వహించిన వాడిని, బ్రహ్మచర్య దీక్ష వహించిన వాడిని, కాబట్టి నేను వివాహం చేసుకోవడం కానీ నా ద్వారా సంతానం పొందడం అనేటువంటిది జరగని విషయం. కాబట్టి ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని ద్వారా నీ యొక్క కోడళ్ళైనటువంటి అంబికా అంబాలికలకు సత్సంతానం కలిగేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఇది శాస్త్రీయమే అవుతుంది, ఈ విధంగా కూడా సంతానాన్ని పొందవచ్చు అనేటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాన్ని పండితుల ద్వారా భీష్మాచార్యుడు వారు సత్యవతికి తెలియజేస్తే అప్పుడు కురువంశాన్ని నిలబెట్టడం కొరకై తనకు జన్మించినటువంటి వ్యాస భగవానుణ్ణి తలుచుకుంటుంది. దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, అగ్ని గోళముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, మండుతున్నటువంటి సూర్యుడిగా కనిపిస్తున్నాడు. మహాతేజోవంతుడైనటువంటి వ్యాస భగవానుడు ఎదురుగుండా సాక్షాత్కరించాడు సత్యవతీదేవికి. అమ్మా, ఏ కారణం చేత నన్ను నువ్వు పిలిచావు అని అడిగాడు. ఆయన, ఇదిగోనయ్యా, ఈ కురువంశానికి సంతానం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది, కాబట్టి నా యొక్క కుమారుడైనటువంటి విచిత్రవీర్యుని యొక్క భార్య లేనటువంటి అంబికా అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించవలసిందిగా నేను కోరుతున్నాను నాయన అని తల్లి అడిగింది. తల్లి యొక్క వాక్యమును ఆజ్ఞను అనుసరించి, అమ్మా, నీవు చెప్పిన విధంగా అంబికకు అంబాలికకు సత్సంతానము ప్రసాదించడానికి వాళ్లకు 1 సంవత్సర కాలము పరిశుద్ధులు అవ్వడానికి ఒక వ్రతాన్ని ఆచరించాలి అని కఠోరమైనటువంటి వ్రత నియమాలను చెప్పి 1 సంవత్సరము అనంతరము సత్సంతానం పొందడానికి యోగ్యమైనటువంటి స్థితి వాళ్ళకు కలుగుతుందని చెప్పి వ్యాసుల వారు వారి చేత సంవత్సర కాలము వ్రతదీక్షనిప్పించి సంవత్సరం అనంతరము అంబిక యొక్క గృహంలోనికి సంతానం ప్రసాదించడానికి వెళ్ళాడు సాక్షాత్ వ్యాస భగవానుడు. దివ్యమైనటువంటి మహాతేజోవంతమైనటువంటి అగ్నిహోత్రముతో సమానమైనటువంటి రూపం కలిగినటువంటి ఆ యొక్క వ్యాస భగవానుడిని చూడగానే చూడలేనటువంటి స్థితిలో ఆవిడ కళ్ళు మూసుకున్నది. కళ్ళు మూసుకుని ఉండగానే ఆయనతో కలవడం వల్ల ఆమెకు జన్మించినటువంటి పిల్లవాడు మాతృదోషం చేత గ్రుడ్డివాడుగా పుట్టాడు. ఆయనే ధృతరాష్ట్రుడు. తర్వాత అయ్యో, రెండవ భార్య అయినటువంటి అంబాలిక, విచిత్రవీర్యుని యొక్క 2వ భార్య, సత్యవతి యొక్క 2వ కోడలు,
ఆమె యందు సంతానం ప్రసాదించడానికి వ్యాసుల వారు పెడితే ఆ దివ్య రూపాన్ని చూచి ఆవిడ వెలవెలబోయింది. శరీరం అంతా పాలిపోయినట్టుగా అయిపోయింది. మాతృదోషం చేత ఎంత మహాశక్తివంతుడైనా పరాక్రమవంతుడైనా ఆయన యొక్క రూపంలో పాలిపోయినటువంటి శరీరంతో పుట్టాడు కుమారుడు. ఆయనే పాండురాజు. ధృతరాష్ట్ర పాండురాజులిద్దరూ కూడా కురువంశానికి అంకురాలుగా నిలబడ్డారు. పెరిగి పెద్దవారయ్యారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనప్పటికీ కూడా పాండురాజు ధృతరాష్ట్రుడిని రాజుని చేసి పాండురాజు రాజ్యమేలుతున్నాడు. అనంతర కాలంలో ధృతరాష్ట్రుని యొక్క భార్య అయినటువంటి గాంధారీదేవి శతసుతుల్ని కన్నది, దుర్యోధనాదుల్ని. అలాగే పాండురాజు యొక్క భార్యలైనటువంటి కుంతి, మాద్రి వారిరువురి యందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మాద్రి యందు నకుల సహదేవులు, ఈ 5గురు సంతానాన్ని పొందారు. ఆ విధంగా కురువంశాన్ని నిలబెట్టడం కొరకే మాతృవాక్య పరిపాలన చేసి వ్యాస భగవానుడు వారి యందు సంతానం కలగడానికి కావలసినటువంటి శక్తిని ఆయన ఇచ్చినటువంటి వాడు. అలాంటి వ్యాసుల వారికి ఎలాంటి కోరిక లేదు ఆయనకి. ఇందులో అనేకమైనటువంటి తప్పులు మనం వెతుకుతూ ఉంటాం. వ్యాసుడు వారి యందు అంబిక అంబాలిక యందు ఆయనకి ఎలాంటి కామము లేదు. ఒక వంశాన్ని నిలబెట్టడం కొరకే ఒక దివ్య తేజోమూర్తి అయినటువంటి ఆయన్ని తల్లి ఆజ్ఞాపించింది కాబట్టి ఆయన వచ్చాడు. సంవత్సర కాలం వ్రతదీక్ష చేసినప్పటికీ కూడా అంబిక అంబాలికల యందు పరిపూర్ణత, వ్యాసుని యొక్క దివ్య తేజస్సుని భరించదగినటువంటి శక్తి వాళ్ళు పొందలేకపోయారు. మాతృదోషం వాళ్ళలో ఉన్నది. తత్సంబంధమైనటువంటి మాతృదోషం చేత వాళ్ళకి అలాంటి ధృతరాష్ట్రుడు, నేత్రములు లేనటువంటి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు, అదేవిధంగా వెలవెలబోయినటువంటి పాండురోగంతో ఉండేటువంటి ఈ పాండురాజు జన్మించారు. అయితే 3వసారి కూడా ఆవిడ ప్రయత్నం చేసి ప్రార్థిస్తే అంబిక తనకు బదులుగా ఒక దాసిని అలంకారం చేసి వ్యాసుల వారి దగ్గరికి పంపింది. వ్యాసుల వారు ఆమెతో కూడి ఆమెకు ఒక కుమారుణ్ణి ప్రసాదించబడ్డాడు. వ్యాసుల వారు ఆ దాసితో ఉండడం చేత దాసి ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యాసుణ్ణి కొలిచింది. తత్కారణం చేత వాళ్ళకి యమధర్మరాజు యొక్క స్వరూపమైనటువంటి సాక్షాత్తు విదురుడు, ధర్మస్వరూపుడైనటువంటి విదురుడు దాసీపుత్రుడిగా జన్మించాడు. అప్పుడు వ్యాసుని వల్ల ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులు అక్కడ కురువంశంలో పుట్టారు. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప అని. ఈ వ్యాస పౌర్ణమి నాడు ఎవరైతే గురువులను సేవిస్తారో, గురువులను జ్ఞానప్రదములైనటువంటి మహనీయులుగా భావిస్తారో, సాక్షాత్తు విష్ణువు ఏ విధంగా జ్ఞానస్వరూపుడో అలాంటి భావనతో గురువుని ఆరాధించినటువంటి వాళ్లకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమ అన్నారు. మనం వ్యాసుణ్ణి పూజిస్తాం, వ్యాసుణ్ణి తలుస్తాము, వ్యాస చరిత్ర తెలుసుకోవాలి. అలాగే వ్యాసుడంతటి వాడుగా మనకు విద్య నేర్పినటువంటి గురువులను ఆరాధించాలి, మనకి మంత్రోపదేశం చేసిన వాడు. అందుకే ధ్యానమూలం గురోర్మూర్తి. ధ్యానం చెయ్యాలి అంటే గురువు యొక్క రూపాన్ని తలుచుకుని ధ్యానం చేస్తారు. పూజామూలం గురోర్పదం. పూజ చెయ్యాలంటే గురువు యొక్క పాదాలను పూజ చేస్తాం. కాబట్టి ఎవరికి పూజ చేసినా పాద పూజ చేస్తాం.
అలాగే మంత్రమూలం గురోర్ వాక్యం. మంత్రోపదేశం అంటే గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నానండి అని కాదు. గురువు మన సన్నిధిలో మనకి చెప్పినటువంటి మంచి మాటలు అన్నీ కూడా మహామంత్రములతో సమానం. కాబట్టి మా గురువు గారు ఎవరితోనో చెబుతోన్న మాటలు కూడా మనం ఎప్పుడు కూడా అవి చాలా శ్రద్ధగా నీ కొరకై నిన్నే కూర్చోబెట్టింది చెప్పినవి కాదు. 10 మందిలో ఎవరి కొరకై ఆయన చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా అవి మహామంత్రములతో సమానము. కాబట్టి మంత్రమూలం గురోర్ వాక్యం, మోక్షమూలం గురోర్ కృప. గురువు యొక్క కృప ఉంటే గాని పుట్టుక చావు లేనటువంటి పరమపదం అనేటువంటి మోక్షం అనేటువంటిది మనకి సంప్రాప్తం కాదు. అందుకే ఏది కావాలన్నా గురువు ఇవ్వగలడు. ఆ గురువు యొక్క స్వరూపం మనకి గురు పౌర్ణమి నాడు వ్యాస స్వరూపంగా ఉంటుంది. అలాగే మనం దక్షిణామూర్తి స్వామి వారిని గురువుగా భావిస్తాము. అలాగే మనకు విద్య నేర్పి మనకు మంత్రోపదేశం చేసి మనకు మంచి మాటలు చెప్పేటువంటి అందరినీ కూడా గురువులుగా భావించి విశేషంగా ఆరాధించి గురువుకి కావలసినటువంటి సేవలు మనం చేసి గురుదక్షిణ సమర్పించడం అనేటువంటిది లోకంలో ఉన్నది. గురు పౌర్ణమి నాడు మనం చేసేది. అయితే వ్యాస భగవానుడు మనకి చేసిన మహోపకారం ఏది అంటే వేదములను పరిష్కరించినటువంటి మహనీయుడు. అనంతమైనటువంటి వేదములను 4 భాగాలుగా చేసినటువంటి మహాత్ముడు. అదే ఋగ్ యజు సామ అథర్వణ వేదాలుగా అనంత వేదములను 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదాన్ని పైలుడికి ఆయన ఉపదేశించాడు. అలాగే యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి నేర్పాడు. సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంతునికి తెలియజేశాడు. వ్యాస భగవానుని చేత వ్యాసీకృతమైనటువంటి ఋగ్ యజు సామ అథర్వణ వేదములు వరుసగా పైలుని చేత, వైశంపాయనుని చేత, జైమిని మహర్షి చేత, సుమంతుని చేత మనకి ఇవ్వబడ్డాయి, అందింపబడ్డాయి. ఈనాటికి కూడా మనం వేద విదితమైనటువంటి ధర్మాలను ఆచరిస్తున్నామన్నా, వేదోక్తమైనటువంటి మంత్రములతో నిత్యకర్మల్ని మనం ఆచరించుకుంటున్నామన్నా అది వ్యాస భగవానుని యొక్క అపారమైనటువంటి కృప. అలాగే వేదములలో అనంత వేదముల యొక్క సారమంతా కూడా పురాణాల్లో నిక్షిప్తం చేయబడింది. అలాంటి పురాణ సారాంశాన్ని అంతటినీ కూడా ఆయన రోమహర్షుని యొక్క కుమారుడైనటువంటి సూతుల వారికి అనుగ్రహించాడు. సూత పౌరాణికుల వారు మనకి వ్యాసుని చేత నిర్మితమైనటి చెప్పబడినటువంటి సమస్తమైనటువంటి వేదోక్తమైనటువంటి వేద సమ్మతమైనటువంటి సమస్త ధర్మములను పురాణములలో కథల రూపంలో మనకి తెలియజేశాడు. తత్కారణం చేత ఆ వ్యాస భగవానుని మనం ఎప్పుడూ కూడా గురువుగా భావిస్తాము. వేద పండితులంతా కూడా వేదాన్ని చదువుతూ వ్యాసుల వారిని స్తోత్రం చేస్తారు. మనందరం కూడా పురాణ ఇతిహాస కథలను మనం విని శ్రవణం చేసి అందులో ఉన్నటువంటి మంచి అంశాలన్నింటి కూడా మనం స్వీకరించి ఆకలింపు చేసుకుని వాటిని అనుష్ఠించి ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని గడపడానికి మార్గదర్శకుడైనటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. కాబట్టి వ్యాసుల వారికి నిరంతరం మనం నమస్కరిస్తాము. ఆయన మనకి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఆయన 3 సంవత్సరాల కాలము పరిశ్రమించి 1,00,000 శ్లోకాలతో వేదములలో ఉండేటువంటి సమస్త ధర్మాల్ని మనకి మహాభారత రూపంలో అనుగ్రహించినటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు ధర్మపక్షాన నిలబడినటువంటి వాడు. ఎప్పటికప్పుడు కురువంశంలో ధర్మాధర్మములు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాలనలో సాగిపోతూ ఉండగా తన వంతు ధర్మంగా వ్యాసుల వారు పాండవులకు అనేక ఉపకారాలు చేశాడు. దుర్యోధనాదులకు వాళ్ళల్లో ఉండేటువంటి దుర్బుద్ధిని పోగొట్టడానికి అనేక విధాలుగా నచ్చజెప్పి పాండవులతో స్నేహంగా ఉండమని చెప్పి కూడా బోధించాడు. అలాంటి తరుణంలో ద్వైతవనంలో ఉన్నటువంటి పాండవులకు అసలు ఈ యుద్ధరంగంలో
మహాపరాక్రమవంతులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు ఇత్యాది మహావీరులు ఉన్నటువంటి ఈ కురుసేనను మేము జయించగలమా? అంతటి శక్తి మాకున్నదా? మేము 5గురం మాత్రమే ఉన్నాము. అంతటి మహావీరులను జయించగలిగిన శక్తి మాకెక్కడిది అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్లకు సాక్షాత్ వ్యాస భగవానుడు వారికి ప్రతిస్మృతి అనేటువంటి ఒక మహావిద్యను బోధించాలి అని నిర్ణయించుకున్నటువంటి వాడై వాళ్ళు ఉన్నటువంటి ద్వైతవనానికి బయలుదేరి వెళ్ళాడు. ఎప్పుడైతే వ్యాసుల వారు వచ్చారో ధర్మజ ఆదులందరూ కూడా బయలుదేరి ఎదురుగా వెళ్ళి అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి నమస్కారం చేసి పరిపరి విధాలుగా సేవించారు. అప్పుడు ధర్మరాజా, నువ్వు చేసినటువంటి సేవలకు నేను సంతృప్తి పొందాను. నీకు ప్రతిస్మృతి అనేటువంటి ఒక మహత్తర విద్యను నేర్పుతానయ్యా అని ఆయనకి ఏ అస్త్రములు శస్త్రములు ఏ దేవతల దగ్గర అధీనంలో ఉన్నాయో అలాంటి దేవతలను వశపరుచుకునేటువంటి మంత్రములతో కూడినటువంటి ప్రతిస్మృతి అనేటువంటి విద్యను ధర్మరాజుకు బోధించాడు. సందర్భం వచ్చినప్పుడు నీ యొక్క సోదరులకు నువ్వు వాటిని అనుగ్రహించి తద్వారా శక్తిని సముపార్జించుకొని యుద్ధరంగంలో భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామాది మహావీరుల్ని జయించగలరయ్యా అని అనుగ్రహించినటువంటి వాడు. అక్కడ ద్వైతవనంలో ఎంతో కాలం ఇక్కడ ఉండడం శ్రేయోదాయకం కాదని చెప్పి ద్వైతవనం నుంచి కామ్యవనానికి వెళ్ళమని చెప్పి సలహా ఇచ్చి పంపించాడు మహాభారతంలో వ్యాసుల వారు ధర్మరాజుకి. అక్కడి నుంచి కామ్యవనానికి వెళ్ళారు. సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి తరుణంలో అర్జునుడిని పిలిచి వ్యాసుని చేత ఇయ్యబడినటువంటి ప్రతిస్మృతి అనేటువంటి విద్యను అర్జునునికి నేర్పి తద్వారా అర్జునుడు ఉపాసన గావించి ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు, కుబేర ఇత్యాది దేవతల్ని ఆయన ఉపాసించి వారి ద్వారా మహత్తరమైనటువంటి అస్త్రశస్త్ర పాశములను, చక్రములను, ప్రయోగములు, ఉపసంహారాలు ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఈశ్వరుణ్ణి ఉపాసించి పాశుపతాన్ని పొందేటువంటి స్థితి అర్జునుడికి కలగడానికి కారణం ఈ ప్రతిస్మృతి అనేటువంటి విద్య. ఆ విధంగా యుద్ధరంగంలో మహాశక్తివంతులై నిలబడ్డానికి యోగ్యమైనటువంటి స్థితి కలగడానికి పాండవులకు మహనీయుడైనటువంటి వ్యాసుల వారు మంత్రోపదేశం చేశారు. అంతేకాకుండా వ్యాస భగవానుడు పాండవులకు ఎప్పుడు కష్టకాలం వచ్చినా ఆ కష్టకాలంలో వాళ్లకు ప్రత్యక్షమై వాళ్లకు ఏ మాటలు చెబితే వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలు మళ్ళీ పుంజుకుంటాయో, మళ్ళీ ఉత్సాహవంతులై ఉంటారో ఆ విధంగా వారిని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. అభిమన్యుడు మరణించిన తర్వాత దీనులై దుఃఖాక్రాంతులై అన్నీ ఉన్నటువంటి సమయంలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమై ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకు సౌవర్ణ వ్యాధుల యొక్క చరిత్రను తెలియజేసి వ్యాకులపడవలసిన పని కాదయ్యా, ఎప్పుడైనా కూడా కర్మలు చేస్తూ ఉండవలసిందే, యుద్ధరంగంలో ఉత్సాహం అనేటువంటిది ప్రధానమైనది అని వాళ్లకు దుఃఖోపశమనం గావించినటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. అలాగే అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీకృష్ణ పరమాత్మ మీద. ఆ నారాయణాస్త్రము కృష్ణుని ఏమీ చేయలేకపోయింది, నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు అశ్వత్థామ, ఇదేమిటిది, నేను నారాయణాస్త్రాన్ని ప్రయోగించాను, ఇది కృష్ణుని ఏం చేయలేదు, దానికి కారణం ఏమిటి అని ఆయన చెబుతాడు. సాక్షాత్తు నారాయణాస్త్రం పనిచేయకపోవడానికి కారణం శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణువేనయ్యా అనేటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి వాడు అశ్వత్థామకు వ్యాస భగవానుడే. అలాగే యుద్ధరంగంలో
అర్జునుడు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంటే అర్జునుడి కంటే మునిపే ఒక శూలధారి అయినటువంటి మహాపరాక్రమవంతుడు, మహాతేజోవంతుడైనటువంటి ఒక మహావీరుడు అందరి శిరస్సులు ఖండించుకుంటూ వెళ్ళిపోవడాన్ని గమనించాను. ఎవరు అతను అని ప్రశ్న వేస్తే వ్యాస భగవానుడు అర్జునుడితో, నాయనా అర్జున, సాక్షాత్తు పరమశివుడే. యుద్ధరంగంలో నువ్వు నిమిత్త మాత్రంగా బాణాలు వేస్తున్నావయ్యా. పరమశివుడే శూలధారి అయి ఎవరెవరిని సంహరించాలో వారందరినీ ముందు సంహరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు చేయవలసినటువంటి కర్మను ఆచరిస్తున్నావు. ఆ ఫలితాన్ని ఇదిగో పరమశివుడిస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు వ్యాస భగవాన్. కురుపాండవ యుద్ధం జరగడానికి సంసిద్ధమైనటువంటి సమయం. ధృతరాష్ట్రుడు కృంగిపోతున్నాడు. సంజయుడిని దగ్గర పెట్టుకున్నాడు. సంజయ, యుద్ధం విషయంలో ఏం జరుగుతుందో నాకు చాలా ఆవేదనగా ఉందిరా నాయన. ఏం జరుగుతుందో అనేటువంటి బాధ నన్ను పీడించి వేస్తూ ఉన్నది. నాకు ఏదైనా శాంతి కలిగేటువంటి మాటలు చెప్పమని చెప్పి వేడుకున్నాడు. మహాత్మా, ఈ సమయంలో నీకు శాంతి కలిగించగలిగిన వాడు ఒకే ఒక్క మహాపురుషుడు, ఆయనే వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడిని తలసమన్నాడు. ధృతరాష్ట్రుడు మనసా వ్యాసుణ్ణి మనసులో తలుచుకున్నాడు. వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయనా అని అడిగాడు వ్యాసుడు. ఈ భీతి, యుద్ధ భీతి నన్ను భయాన్ని కొల్పుతూ ఉన్నది. యుద్ధమునందు ఎవరు ఓడిపోతారు? పాండవులు ఓడిపోతారా, కౌరవులు అనేటువంటి నా పుత్రులు ఓడిపోతారా అనేటువంటి ప్రశ్న వేస్తే నీ కుమారులే ఓడిపోతారు అనేటువంటి విషయాన్ని, వాస్తవాన్ని చెప్పాడు. అయినా యుద్ధ వార్తలు వినడానికి నీకు కుతూహలంగా ఉన్నది కాబట్టి సంజయునికి అలాంటి మహత్తరమైనటువంటి శక్తి, యుద్ధంలో జరిగేటువంటి సమస్తమైనటువంటి విషయాలు గ్రహించి చెప్పడానికి యోగ్యమైనటువంటి శక్తిని ప్రసాదించినటువంటి వాడు వ్యాసుల వారు. తత్కారణం చేత సంజయుడికి దివారాత్రములు అక్కడక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలుస్తాయి. అలాగే రహస్య ప్రాకారాల్లో వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా సంజయునికి తెలిసే విధంగా, అలాగే ఇరుగు పొరుగు వారు వారి వారి మనోవృత్తులు అన్నీ తెలిసే విధంగా, శస్త్రాస్త్రముల యొక్క బాధ, యుద్ధరంగంలో ఎటు తిరిగినా కూడా శస్త్రాస్త్రముల యొక్క బాధ లేకుండా ఉండేలాగా, అలాగే వాళ్ళ దీన ఆలాపనలు, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి సమస్త విషయాలు తెలిసే విధంగా, తేటతల్లయమయ్యే విధంగా అనుగ్రహించాడు. తత్కారణంగా ఆ యుద్ధ విశేషాలన్నీ కూడా వినడానికి ధృతరాష్ట్రునికి సంజయుడు నియమించాడు. సంజయుడు ఆ యుద్ధ విశేషాలన్నీ కూడా తెలియజేశాడు. అందుకే మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని భగవద్గీత ప్రారంభంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ, ఏం చేస్తున్నారయ్యా అని ప్రశ్న వేయడానికి సంజయుడు అప్పుడు ఆ యుద్ధ విశేషాలన్నీ కూడా చెప్పడానికి ఆ శక్తిని ప్రసాదించినటువంటి వాడు వ్యాస భగవానుడు. భీకరమైనటువంటి కురుక్షేత్ర సంగ్రామం గడిచిపోయింది. పాండవులు విజయాన్ని పొందారు. ధృతరాష్ట్రుని యొక్క కుమారులు 50 మంది మరణించారు. దీనాతి దీనమైనటువంటి స్థితి ధృతరాష్ట్రుడికి కలిగింది. ఎంత విజయాన్ని పొందినప్పటికీ కూడా ధర్మజుడు ఆ విజయాన్ని ఆస్వాదించలేకపోయాడు. నా వాళ్ళందరినీ చంపినటువంటి ఈ రాజ్యము యందు అనురక్తి లేకుండా ఉన్నాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇటు ధృతరాష్ట్రాదుల్ని, ధర్మజుణ్ణి, పాండవులను అందరినీ సమమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చి జరిగినటువంటి యుద్ధం గురించి చింతించవద్దని చెప్పి జరగబోయేటువంటి కార్యాలను నిర్వర్తింపజేశాడు. అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. మరణించినటువంటి వారి వారి బంధువుల కొరకే చేయవలసినటువంటి పితృకర్మలన్నీ కూడా ఆచరించాడు ధర్మరాజు. అయినప్పటికీ కూడా కొంతకాలం తర్వాత వానప్రస్థానికి బయలుదేరి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు తన యొక్క అర్ధాంగి అయినటువంటి భార్య అయినటువంటి గాంధారీదేవితో. కుంతీదేవి కూడా గాంధారితో పాటు ధృతరాష్ట్రుడితో పాటు విదురుడు,
కలిసి వానప్రస్థానికి వెళ్ళారు. ఆ సమయంలో పాండవులు అలాగే బంధువర్గము వానప్రస్థాశ్రమంలో వనాల్లో ఉన్నటువంటి ధృతరాష్ట్రుని కలవడానికి వచ్చారు. ఆ సమయంలో వ్యాస భగవానుడు ఒక్కసారి వీళ్ళందరినీ దర్శనమిచ్చాడు. చేతులు జోడించి అందరూ నమస్కరించారు వ్యాసుల వారికి. పుత్రుల యొక్క మరణాన్ని భరించలేనటువంటి ధృతరాష్ట్రుడు ఇంతకాలం గడిచినా వ్యాసుల వారి దగ్గర దిగులుగా ఉన్నటువంటి తరుణంలో నీ దుఃఖానికి కారణమేది అని అడిగాడు. పుత్రశోకము కాబట్టి ఏం కావాలి నీకు, వరం కోరుకో అన్నాడు. అయితే మరణించినటువంటి నా పుత్రులందరినీ చూడటానికి నాకు అవకాశం కల్పించగలరా అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము చూడాలి మరణించిన వాళ్ళందరినీ. ఆయన వ్యాస భగవానుడు తన దివ్యశక్తి సమన్వితుడు కాబట్టి మరణించినటువంటి వాళ్ళ పుత్రులందరినీ చూచేవాళ్ళగా వారి వారి బంధువులను వారు చూచే విధంగా అనుగ్రహించాడు. ఆ సమయంలో ఆ వనాల్లోకి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దుర్యోధనాదులంతా కూడా దివ్యమైనటువంటి తేజస్తో ఉన్నారు. వాళ్ళందరితో ధృతరాష్ట్రాదులు వారి వారి బంధువులతో అందరూ ముచ్చటించుకున్నారు, మాట్లాడుకున్నారు. వారంతా దివ్యమైనటువంటి లోకాల్లో సుఖశాంతులతో ఉండడాన్ని గమనించారు. తృప్తిపడ్డాడు ధృతరాష్ట్రుడు. అలాగే భర్తలను కోల్పోయినటువంటి భార్యలంతా కూడా వారి వారి భర్తలతో కలిసి ఉన్నారు. తెల్లవారి దేవలోకాలకు వాళ్ళంతా పయనమై వెళ్ళిపోయేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా భర్తలను పోగొట్టుకున్నటువంటి భర్తలను అనుసరించడానికి ప్రయత్నించినటువంటి తరుణంలో కృపగలిగినటువంటి వ్యాస భగవానుడు వారు ఈ మరణించినటువంటి వీరుల యొక్క భార్యలందరినీ కూడా గంగా నది ప్రవేశం గావింపజేసి మార్గాన్ని చూపించి వారి వారి భర్తలతో దేవలోకాలకు వెళ్ళిపోయే విధంగా అనుగ్రహించినటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆ మహనీయుడు సత్యదర్శి, సర్వ విధిజ్ఞాత, సర్వ విజ్ఞాన విద్యాత్ముడు, అలాగే సర్వజ్ఞుడు. శౌచ, శాంతి, క్షమ, దాంతి, తపో, నిత్యత విభాసి. ఆయన సర్వధర్మోపదేశ వాగ్విలాసుడు వ్యాసుడు. అలాంటి వ్యాసుల వారి యొక్క జననము, జన్మించినటువంటి రోజు వ్యాస పౌర్ణమని, గురు పౌర్ణమని అంటాం. ఇదే ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి నాడు విధిగా వ్యాసుల వారిని తలచుకోవడం, సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసునికి నమస్కరించడం ద్వారా మనలో ఉండేటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది. నిర్మలమైనటువంటి మనస్సుతో అందరి యందు సమభావం కలిగేటువంటి ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి నాడు ఆ వ్యాస భగవానుణ్ణి తలుద్దాం. వ్యాస భగవానుని యొక్క రూపంగా మనం గురువులను ఆరాధన చేద్దాం. తద్వారా సత్ఫలితాలను మనం పొందుదామని తెలియజేస్తూ, ధర్మస్య జయోస్తు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై బలో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, పవనసుత హనుమాన్ కి. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः।